జరుగుతోంది అనేది. రాహుల్ గాంధీ ప్రసంగానికి అనుమతి ఇవ్వకపోతేనో, లేదంటే ఒక ఆర్మీ మాజీ చీఫ్ రాసిన ఒక పుస్తకానికి సంబంధించి అందులో అంశాలని ప్రస్తావించడానికి అడ్డుకుంటేనో, నిజంగా ఒక ప్రధాని మీద దాడి చేయడానికి సిద్ధమైపోయారు మహిళా ఎంపీలు. రాష్ట్రపతి ధన్యవాద తీర్మానానికి కూడా మోడీని రానివ్వకుండా చేసి అది కంప్లీట్ చేశారంటే నిజంగా సభలో, లోక్సభలో ఎలాంటి సిచ్యువేషన్ ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా? దీని వెనక నిజంగా కుట్ర ఉందా, లేదు ఇవన్నీ పార్లమెంట్ లోనో ఇలాంటివి సహజంగా జరుగుతాయి అని అనుకోవాలి? పెప్పర్ స్ప్రేలతో దాడులు చేసుకున్న రోజులే ఉన్నప్పుడు, లేకపోతే డబ్బులు నోట్ల కట్ల ఉన్నప్పుడు జరుగుతుంటాయి. అయితే విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద సమస్య ఉంది. సైద్ధాంతిగా అదేం చెప్తుందంటే, మా గాంధీ గారు అంటే శాంతి దూత, పాకిస్తాన్ విడిపోవడానికి సహకరించినా సరే ఆయన శాంతి కోసమే సహకరించాడు. ఆ రోజున హిందువులని పెద్ద ఎత్తున ఊచకోతకు వస్తున్నా సరే హిందువులు ముస్లింలు ఊచకోత కోయకుండా ఆపినటువంటి శాంతి దూత ఆయన. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి రైళ్ల కొద్ది శవాలు ఇక్కడ పంపించారు. అదే సందర్భంలో ఇక్కడున్నోళ్ళు రియాక్ట్ కాకుండా శాంతి దూతగా వ్యవహరించారు ఆయన, హిందువులు రియాక్ట్ కాకుండా. అట్లాగే అక్కడి నుంచి ప్రాణాలు అరచేతి పట్టుకుని హిందువులు మన దేశానికి వచ్చినప్పుడు ఈ ముస్లింలు ఆ పరిసర ప్రాంతాల్లో ఖాళీ చేసినవి ఉంటాయి కదా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి చోట్ల వాళ్ళ ఇళ్ళు అవి వదులుకుని వెళ్ళారు కదా పాకిస్తాన్కి. అలా వెళ్ళిన ఇళ్ళు, మసీదులు అవన్నీ ఖాళీగా ఉన్నాయి. అందులో వీళ్ళు నివసించడానికి అప్పుడు ప్రభుత్వ పోలీసులు వీళ్ళందరూ అందులో ఉండమన్నారు. వీళ్ళు అట్లా ఉంటున్న వాళ్ళని వాళ్ళ మసీదులు అర్జెంటుకి ఖాళీ చేయాలి, వాళ్ళ ఇల్లు అర్జెంటుకి ఖాళీ చేయాలి, లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన ఆయన గాంధీ గారు.